హౌ టు ఇన్సర్ట్ ఇమేజ్ ఇన్ వెబ్ పేజ్. సో ఈ వీడియోలో మనం 4 స్టెప్స్లో ఇమేజ్ని వెబ్ పేజ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో స్టెప్ వన్లో మనం మెయిన్గా 2 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి మెయిన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లోనే మనం HTML ఫైల్ సేవ్ చేసుకోవాలి. అలాగే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి, దాని పేరు ఇమేజెస్. ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల మనం ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ 2, దీంట్లో ట్యాగ్ ఇమేజ్ అంటే ఎలా రాసుకోవాలంటే సింటాక్స్ వచ్చేసరికి ట్యాగ్ IMG అని రాసుకోవాలి. దీంట్లో మళ్ళీ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి SRC అండ్ రెండోది వచ్చేసరికి ఆల్ట్. SRC ఈజ్ నథింగ్ బట్ సోర్స్, మనం ఏ సోర్స్లో నుండి ఇమేజ్ తీసుకున్నామో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఆల్ట్ వచ్చేసరికి ఒకవేళ మీ నెట్ ఫెయిల్ అయ్యి ఇమేజ్ రాకపోతే ఆల్టర్నేట్గా టెక్స్ట్ రావడానికి ఈ ఆల్ట్ అనే కీవర్డ్ వాడతాం అనమాట. సో ఈ రెండిట్లో మనం కోడ్ అనేది రాస్తాం. నెక్స్ట్ స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మనం కోడ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. యాస్టీజ్ ఈ కోడ్ని మీరు రన్ చేయండి, మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కోడ్. నెక్స్ట్ స్టెప్ 4. ఈ స్టెప్ 4లో మనం ఏం చేస్తామంటే మనం జస్ట్ వెళ్ళి డబల్ క్లిక్ చేస్తే మీరు HTML ఫైల్ని ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ అనేది కనపడుతుంది. మీకు ఇమేజ్ వచ్చిందో లేదో కింద కమెంట్ చేయండి. అలాగే రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.